తెలంగాణ కేబుల్ టీవీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డేగల సతీష్ బాబు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జరుగుతున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు అత్యంత దుర్మార్గంగా చేపడుతున్నారు. ఇంటర్నెట్ టీవీ ఫైబర్ కేబుల్ కట్టింగ్స్ వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కేబుల్ వ్యవస్థను తొక్కేసేందుకు కార్పొరేట్ వ్యవస్థ కుట్రలలో భాగంగానే కేబుల్స్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తే తాము ఎలక్ట్రికల్ పోల్ ట్రాక్స్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేబుల్ కట్టింగ్స్ ఆపకపోతే కేబుల్ వ్యవస్థ మీద ఆధారపడ్డ లక్షలాది మంది కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. కట్ చేసిన కేబుల్స్ను తిరిగి జాయిన్ చేసేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయని పేర్కొన్నారు. తమ సమస్యలపై గత ప్రభుత్వానికి ఎన్నో మార్లు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని వాపోయారు. స్మార్ట్ సిటీ, గ్లోబల్ సిటీకి తాము వ్యతిరేకం కాదని, జీహెచ్ఎంసీని సుందరీకరణ చేయడంలో తమ వంతు భాగస్వాములం అవుతామని అన్నారు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ఏర్పాటు చేసినట్టు సింగిల్ కేబుల్ విధానం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాగానే సమస్యలు మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతకుమార్లను కలిసి వివరిస్తామని తెలిపారు. తెలంగాణ కేబుల్ టీవీ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రొవైడర్స్ అసోసియేషన్ టీసీఐ ఎస్పీఐ యొక్క మీటింగ్కు విచ్చేసిన నా పేరు సతీష్ బాబు, డేగల్ సతీష్ బాబు, జనరల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మరియు మిగతా మా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ టీసీఐ ఎస్పీఐ తెలంగాణ కేబుల్ మరియు మిగతా కార్యవర్గ సభ్యులు, జైపా సభ్యులందరూ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న ఫైబర్ కేబుల్స్ కటింగ్స్ని ఇమీడియట్గా తక్షణమే ఆపవలసిందిగా మాకు నోటీసులు లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దుర్మార్గంగా ఈరోజు కేబుల్స్ కట్ చేసి ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. ఈ కేబుల్ టీవీ ఇంటర్నెట్ మేము నష్టపోవడం కాకుండా లక్షలాది వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో కనీసం ఒక నెల ముందు నోటీసులు కూడా ఇవ్వకుండా వీరు ఫైబర్ కేబుల్స్ని కట్ చేసి ఇండస్ట్రీని, వినియోగదారులని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున దయచేసి ఇమీడియట్గా తక్షణమే ఈ యొక్క కేబుల్ కటింగ్స్ని ఆపవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ చర్యల వల్ల కేబుల్ పరిశ్రమమే ప్రభుత్వం స్పందించి సమస్యను ఇమీడియట్గా పరిష్కరించుకొని మా యొక్క అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ అభివృద్ధికి మేము తోడ్పడతాం. అదేవిధంగా పోల్స్ వాడుతున్నందుకు మేము పోల్ ట్యాక్సులు వాళ్లకు తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఈ విధంగా ఉన్నారు. తప్పకుండా సార్ యుఎస్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రాగానే మేము తప్పకుండా సిఎస్ శాంతికుమారి మేడంకు, రేవంత్ రెడ్డి గారికి మరియు శ్రీధర్ బాబు గారికి కూడా మేము రిక్వెస్ట్ ఇచ్చి ఈ యొక్క డిస్కషన్స్ ముందుకు తీసుకెళ్దామని చెప్పి మేము అనుకుంటున్నాము. వాళ్ళు రాగానే తప్పకుండా అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ వాళ్ళు ముందుకు వచ్చి దీని మీద డిస్కషన్ పెట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా దీనికి సంబంధించిన నూతన విధి విధానాలు కూడా మేము ఇంతకుముందు ఇచ్చాము. అవే మళ్ళీ కూడా మేము ఇచ్చి హైదరాబాద్ సిటీని, జిహెచ్ఎంసీని క్లీన్ సిటీ, గ్రీన్ సిటీగా చేయడానికి, స్మార్ట్ సిటీ చేయడానికి మేమందరం బాధ్యతగా ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మేము మీకు తప్పకుండా హామీ ఇస్తున్నాం. ఈ యొక్కమైన స్మార్ట్ సిటీ చేయడంలో మీ అందరికీ మీ తోడ్పాటుతో పాటు మేము సహాయం చేసి హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి సహాయం చేస్తాం. దయచేసి మా యొక్క జీవనోపాధిని దెబ్బ కొట్టకుండా, లక్షలాది మందిని ఎఫెక్ట్ చేయకుండా, సబ్స్క్రైబర్స్ని ఇబ్బంది పెట్టకుండా